స్టేషన్ ఈరోజు సురేష్ కుమార్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అఫెండర్ ఇతను ఇంతకు ముందు కూడా చాలా చోట్ల నేరాలు చేసి ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ మన ఇన్స్పెక్టర్ ఆయన ఆధ్వర్యంలో రామరెడ్డి ఎస్ఐ ఈ ఖచ్చితంగా ప్రపోజల్స్ పంపుతున్నాం ఈ ఫరీద్ ఖాన్ మీద, అదేవిధంగా ఈ సురేష్ కుమార్ చారి మీద, ఇద్దరి మీద. సో ఇద్దరు కూడా అర్హులు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పంపడానికి. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీకు నన్ను ఏం చేస్తారు సార్? సెల్ ఫోన్ ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ లోకల్గా అమ్ముతున్నారు, తర్వాత చెన్నై, మెడ్రాస్, విశాఖపట్నం, ఎక్కడ వీళ్ళు అయితే అక్కడ లోకల్గా దొరికితే కస్టమర్ లోకల్గా అమ్ముతున్నారు. కొన్ని ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ అయితే ఇవన్నీ వాళ్ళు కొని బయట తీసుకుపోతున్నారు, చెన్నై, తర్వాత ముంబై, కల్కటా. సో దేశవ్యాప్తంగా మొత్తం ఇటువంటివి ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఏవైతే దొంగతనం చేస్తున్నారో. కానీ పట్టుబడుతున్నారు అందరూ. ఎవరైతే ఇవన్నీ దొంగతనం చేసి ఎక్కడన్నా అమ్ముతున్నారో దాంట్లో కనీసం ఒక 80% వరకు రికవర్ అవుతున్నాయి. దాంట్లో చాలామంది ఎవరైతే కొంటున్నారో వాళ్ళని కూడా దీంట్లో మళ్ళీ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకనే తెలుసుకోకుండా ఎవరు కూడా ఇటువంటి దొంగ సెల్ ఫోన్లు అనుమానం ఉంటే ఎవరైనా అమ్ముతుంటే తక్కువ ధరకి అటువంటి కొంటే మాత్రం వాళ్ళు కూడా దీంట్లో ముద్దాయిల కింద పరిగణింపబడతారు. సో అందుకనే అందరూ కొనేటప్పుడు ఇటువంటివి జాగ్రత్తగా ఉండాలన్నది మా సూచన, హెచ్చరిక. కొండ కరీంనగర్ ఈ జిల్లాల్లో కూడా ఇతను ఈ రకంగానే మోసాలు చేయడం జరిగింది. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఇది బాగా ఖచ్చితంగా ప్రపోజల్స్ పంపుతున్నాం ఈ ఫరీద్ ఖాన్ మీద, అదేవిధంగా ఈ సురేష్ కుమార్ చారి మీద, ఇద్దరి మీద. సో ఇద్దరు కూడా అర్హులు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పంపడానికి. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీకు నన్ను ఏం చేస్తారు సార్? సెల్ ఫోన్ ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ లోకల్గా అమ్ముతున్నారు, తర్వాత చెన్నై, మెడ్రాస్, విశాఖపట్నం, ఎక్కడ వీళ్ళు అయితే అక్కడ లోకల్గా దొరికితే కస్టమర్ లోకల్గా అమ్ముతున్నారు. కొన్ని ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ అయితే ఇవన్నీ వాళ్ళు కొని బయట తీసుకుపోతున్నారు, చెన్నై, తర్వాత ముంబై, కల్కటా. సో దేశవ్యాప్తంగా మొత్తం ఇటువంటివి ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఏవైతే దొంగతనం చేస్తున్నారో. కానీ పట్టుబడుతున్నారు అందరూ. ఎవరైతే ఇవన్నీ దొంగతనం చేసి ఎక్కడన్నా అమ్ముతున్నారో దాంట్లో కనీసం ఒక 80% వరకు రికవర్ అవుతున్నాయి. దాంట్లో చాలామంది ఎవరైతే కొంటున్నారో వాళ్ళని కూడా దీంట్లో మళ్ళీ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. అందుకనే తెలుసుకోకుండా ఎవరు కూడా ఇటువంటి దొంగ సెల్ ఫోన్లు అనుమానం ఉంటే ఎవరైనా అమ్ముతుంటే తక్కువ ధరకి అటువంటి కొంటే మాత్రం వాళ్ళు కూడా దీంట్లో ముద్దాయిల కింద పరిగణింపబడతారు. సో అందుకనే అందరూ కొనేటప్పుడు ఇటువంటివి జాగ్రత్తగా ఉండాలన్నది మా సూచన, హెచ్చరిక.